హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని ఇప్పుడు కోరుతున్నా. నీ కుటుంబం ఒకటే కాదు, అది కూడా ఆలోచించు. వినపడుతుందా? ఆ తమ్ముడు ఖత్తర్లో ఎంత అనుభవిస్తున్నాడో, ఖత్తర్ వాళ్ళందరికీ సపోర్ట్ చేసినప్పుడు మన ఇండియా వాడిని మనం సపోర్ట్ చేసుకోవద్దా? కువైట్లో ఒక అతను చనిపోయాడు, వినపడుతుందా? గతంలో చనిపోయాడు, మనం ఏం చేయలేకపోయాము. ఎందుకంటే జైల్లో ఉన్నాడు, ఊరేసుకొని చచ్చిపోయాడు 3 సంవత్సరాల క్రితం. గుర్తుందా మీకు? మన తెలుగోడు ఇప్పుడు తిన ప్రాణాలతో ఉన్నాడు ఈ తమ్ముడు ఖత్తర్లో. మనం సాయం చేయాలా లేదా? గవర్నమెంట్కి నీ వంతు సాయం ఏం చేస్తావు? ఇది మన గవర్నమెంట్కి చేరేలాగా మనం చేయాలి. ఆ తమ్ముడు కోసం, తమ్ముడు ప్రాణాలతో గుప్పిడ పట్టుకొని ఏలాడుతున్నాడు. నీ వంతు ఏం సాయం చేస్తున్నావు? టిక్టాక్లో ఏదో డ్యాన్స్ చేసేస్తే సరిపోయిందా? నీ బతుకదేనా? దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ్ముడి వీడియో షేర్ చేసి గవర్నమెంట్కి చేరేలాగా చేయండి. నీ వంతు సహాయంగా. మన తెలుగుడికి మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు? ఖత్తర్లో ఆ గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు మనతో ఉన్న మన ఇండియా వాడికి మనం సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తాడు? నువ్వు తిన్నాము ఏరియాము సరిపోదు. వినపడుతుందా? దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. కువైట్లో జరిగిన ఇన్సిడెంట్ కాదు, ఆ తమ్ముడు మంచి చేశాడు, చెడ్డ, ప్రతి ఒక్క దాంట్లో తన జెన్యూనిటీ ఉంది కాబట్టి ప్రతి ఒక్క కోర్టులో ఆ తమ్ముడు గెలిచి పోరాడాడు. కానీ ఇప్పుడు డబ్బులు లేని పరిస్థితి కాబట్టి ఆ తమ్ముడు మన సహాయం కోరాడు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ తమ్ముడికి సపోర్ట్ చేయాలి. నువ్వు హిందువుగా పుట్టుంటే, ముస్లింగా పుట్టుంటే, ఇండియాలో పుట్టుంటే, క్రిస్టియన్గా పుట్టుంటే ప్రతి ఒక్కడు కూడా మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయండి. ఇంకెందుకు మీ బతుకు? మనం బ్రతికి ఈ ఒక్క వీడియో గవర్నమెంట్కి చేరితే ఆ తమ్ముడికి న్యాయం జరుగుతుంది. గతంలో కువైట్లో జరిగిన విషయం, ఉరి తీసుకొని చనిపోయాడు అన్న విషయం ఉంది కదా మీకు? గుర్తుందా? మీకు గుర్తుందా లేదా? అతని కాళ్ళు కిందకి ఏలాడుతూ ఉన్నాయి, మామూలుగా మెడకి వేసేసుకున్నాడు ఉరి. కానీ అది కువైట్ వాళ్ళు చేసింది. ఇప్పుడు ఖత్తర్ వాళ్ళు అలా చెయ్యరని నమ్మకం ఏముంది? మన ఇండియా మనిషిని మనం కాపాడుకుందాం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ తమ్ముడి వీడియో ప్రతి ఒక్కళ్ళు కూడా నా దాంట్లో ఉంది, నా ఐడియాలో ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ తమ్ముడికి సపోర్ట్ చేయండి. ఓకే? నాకు లైక్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఆ తమ్ముడికి న్యాయం కావాలి. దయచేసి ప్లీజ్ ఆ తమ్ముడు ప్రాణాలు కాపాడండి. ప్రాణాలకి ముప్పు ఉంది అని చెప్పేసి ప్రాధాయపడి అడిగాడు. మనం చేయాల్సింది ఏంటి? మన గవర్నమెంట్కి ఆ తమ్ముడి వీడియో చేరేలాగా చేయాలి. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇండియా పుట్టినప్పుడు మన ఇండియాలో పుట్టాం కదా, ఆ తమ్ముడికి మనం సహాయం చేయాలి కదా. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయం చేయండి. నువ్వు ఈ వీడియో చేయకపోతే నువ్వు హిందువు కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, అసలు ఇండియాని పుట్టినోడివే కాదు.